భార్గవి, ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలండి? ఈరోజు సూర్య చేసిన గొడవని ఎవరైనా చూసుంటే మీ పరువేమయ్యేది? రేపు ఉదయాన్నే నేనిక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానా? మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టారు. పాపం భార్గవి ఎంత కుమిలిపోతుందో. నిజానికి తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ తనకు ఉంది. ఆ పరిస్థితిలో భార్గవే కాదు, ఎవరున్నా అలాగే చేస్తారు ప్రియ. నాకే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, వేరే అమ్మాయిని నా మనవరాలుగా పరిచయం చేస్తే, అది తెలిసిన క్షణమే నా గుండె ఆగిపోతుందండి. నీ ప్రస్తుత కోరిక భార్గవిని బిడ్డని చూడాలని, అంతే కదా? అవునండి. నేను ఆల్రెడీ ఆ అరేంజ్మెంట్స్ చేసేశాను. మహా అయితే రేపో మాపో భార్గవిని బిడ్డతో సహా చూస్తావు. నేను రాత్రి చెప్పానుగా, ఇంక నేనిక్కడుండను, వెళ్ళిపోతున్నానా? ఉండాలమ్మా, తప్పదు. అంకుల్, మీరెప్పుడొచ్చారా? ఇప్పుడేనమ్మా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటున్నప్పుడే. చూడండి డాక్టర్, భార్గవి ఏముంటుందో. అమ్మ భార్గవి, నువ్వు వెళ్ళిపోతావు సరే. నువ్వు వెళ్ళిన తర్వాత అవినాష్ సంగతి ఏమవుతుందో పక్కన పెడదాం. కానీ నువ్వు మున్నిని విడిచి ఉండగలవా? సరేనమ్మా, మున్ని సమస్య కూడా పక్కన పెడదాం. కానీ అంతకు మించి మరో సమస్య ఉంది. మీ బాబాయ్ పిన్ని నిన్ను నీ బిడ్డను చూడాలని తప్పించిపోతున్నారు. అంకుల్, ఏమ్మా, నీ బిడ్డ చనిపోయిందని వారికి చెప్పమంటావా? వద్దు, చెప్పొద్దు అంకుల్, చెప్పొద్దు. చూసావా, వాళ్ల మనసుకు ఎక్కడ బాధ కలుగుతుందోనని నువ్వు విలవిల్లాడిపోయావు. అలాగే అవినాష్ కష్టం గురించి కూడా నిన్నిక్కడే ఆగమని చెప్తున్నాను. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకు. ముందు బిడ్డ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు. ఈ వయసులో మీ వాళ్ళు ఎన్ని కష్టాల పాలయ్యారో నీకు తెలుసు. వాళ్ళు నీ బిడ్డను చూస్తే కలిగే ఆనందంలో కనీసం కొంతసేపైనా తమ కష్టాల్ని మర్చిపోతారు. నీకోసం, నీ సంతోషం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళని సంతోషపెట్టడం నీ బాధ్యత కాదమ్మా? అదేలా అంకుల్, మరి బిడ్డను ఎక్కడి నుంచి తేవాలి? అటు చూడమ్మా. వాడున్నాడమ్మా. దేవుడి మీద భారం వేయి, ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆపదలో ఉన్నవాళ్ళని, అసహాయంగా ఎదురుచూసేవాళ్ళని, అందరి మంచి కోరేవాళ్ళని ఎప్పుడూ అన్యాయం చేయలేదు, చెయ్యడు కూడా. నాకా నమ్మకం ఉందమ్మా. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావమ్మా. బిడ్డతో అక్కడికి వెళుతున్నావు. నీ మంచి కోరే చెప్తున్నానమ్మా. ఎన్నాళ్ళు ఎవరికోసమైతే ఇన్ని త్యాగాలకు సిద్ధపడ్డావో వాళ్ల ముఖంలో ఆనందం చూడ్డం నీకు ఇష్టం లేదా? నీకోసం, నువ్వు ప్రేమించే మున్ని కోసం, తనకు తానుగా నేరస్తుడిగా పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన నీ బాబాయ్ కోసం అమ్మా. నీ క్షేమమే ఊపిరిగా బతుకుతున్న నీ బాబాయ్ ఇక్కడ కూడా నువ్వు లేవని తెలిస్తే తను తట్టుకోగలరా? ఆలోచించమ్మా. నీ నిర్ణయం మీద ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆలోచించు.
వస్తాను అవినాష్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సార్ సార్ కిరాయి ఇచ్చేసానుగా, ఇంకా టిప్పు కావాలా? టిప్ అవసరం లేదు సార్. నా ట్యాక్సీలో మీ వస్తువు ఒకటి ఉండిపోయింది, అది మీకు ఇద్దామని వచ్చాను. వస్తువా? ఏంటది? ఇదిగోండి మీ వ్యాలెట్. సాయిరామ్. లోన్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓ మై గాడ్. సాయిరామ్ సాయిరామ్. ఇది మీ ట్యాక్సీలో పడిపోయిందా? అవును సార్. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్. ఈరోజు చాలా మంచి రోజు బాబు. ఈ వ్యాలెట్లో ఏమేమి ఉన్నాయో చూసావు నువ్వు? మీ లగేజ్ సరిగా ఉందో లేదో చూడటమే కానీ వాటిలో ఏముందో చూడవలసిన అవసరం మాకు లేదు. నా కిరాయి డబ్బులు నాకు ఇచ్చేశారు. మీ పర్సు మీరు సరిగ్గా చూసుకొని సెలవిప్పిస్తే నేను వెళ్తాను. ఆగాగు, లోపలికి రా. ఎందుకు సార్? నీ పేరేంటయ్యా? రాజేంద్ర. నిజంగా రాజేంద్రుడేనయ్యా నువ్వు. ఇందులో ఉన్నవి కొన్ని లక్షల ఖరీదు చేసే డైమండ్స్. ఇవి మిస్ అయితే నా చాప్టరే క్లోజ్ అయిపోయేది. ఆ బాబా దయవల్ల ఇది నీలాంటి వాడికి దొరికి మళ్ళీ నాకు చేరింది. చాలా చాలా థ్యాంక్స్. ఆ బాబా నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూడాలి. ముఖ్యంగా నీ నిజాయితీని అభినందిస్తున్నానయ్యా. ఈ రోజుల్లో కూడా ఇంకా అక్కడక్కడ నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ మాత్రమైనా నీతి బతుకుందయ్యా. చూడబోతే ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళ కనిపిస్తున్నావు. సరే వస్తాను. ఆగవయ్యా బాబు, ఆగు. ఇదిగో, ఇది నీ నిజాయితీకి నేనిచ్చే చిన్న రివార్డు, తీసుకో. వద్దండి, నా డ్యూటీ నేను చేశాను. థ్యాంక్ యూ. వస్తాను. అదేంటయ్యా బాబు, డబ్బిస్తానంటే వద్దనేవాడిని నిన్నొక్కడే చూశాను. ఇది లంచమో మరొకటో కాదు కదా. అయినా సరే వద్దు సార్. అబ్బా సరే, ఒక్క నిమిషం ఉండు. చూడు బాబు, నీకు డబ్బిస్తే వద్దంటున్నావు. ఇదిగో, ఇది నువ్వు స్వీకరించక తప్పదు. ఇదిగో, ఇది నువ్వు ధరిస్తే మేలు జరుగుతుంది. ఇది బాబా ఆశీస్సులతో ఇచ్చిన వరప్రసాదంలా భావించి స్వీకరించు. కాదంటే బాబాకి కోపమొస్తుంది. తీసుకో, తీసుకోవయ్యా ప్లీజ్. ఇప్పుడు బాబా సంతోషిస్తాడయ్యా. చాలా థ్యాంక్స్ సార్. ఈ కానుక బాబాయే స్వయంగా ఇచ్చినట్లు భావిస్తాను. బాబా నీకంతా మంచి చేస్తాడు నాయనా.
నమస్తే రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? ఆ బాబా దయ వల్ల బాగానే ఉన్నాం. కానీ మీ దయ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాం. అదేంటి రాజేంద్ర గారు అలా మాట్లాడతారు? నిజమే డాక్టర్ గారు, మీరు భార్గవిని బిడ్డని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారా అని నేను భువన ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. పాపం ఆ పిచ్చిది భువన బిడ్డతో ఆడుకుంటున్నట్లు లాలిస్తున్నట్లు అనుక్షణం ఊహల్లో బతుకుతుంది. మాటిచ్చాను కదా, త్వరలోనే ఏర్పాటు చేస్తాను. మీరేమీ బెంగ పెట్టుకోకండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అంతా బాబా దయ. వెళ్ళొస్తాను. నమస్తే. అలాగే. భగవంతుడా, నా మాట నిలబెట్టుకునేందుకు ఏదో ఒక దారి చూపించు. బోనా బోనా, ఓ భువనేశ్వరి దేవ్ గారు. ఏమిటండి, ఏమిటి చాలా హుషారుగా ఉన్నట్టున్నారు? పిలుపులో సరిగమలు పలుకుతున్నాయి. అవును బోనా, ఇవాళ ఈ టాక్సీ డ్రైవర్ జీవితంలో నిజంగానే సరిగమలు పలికాయి. ఓ కస్టమర్ నన్ను మెచ్చుకొని పొగిడిన పొగడ్తలు నా చెవుల్లో సరిగమల్లాగే పలికాయి. ఓ అదా సంగతి. అంటే ఎవరైనా ప్రమాదంలో గాయపడితే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ రక్తం ఇచ్చి. బోనా, నీకెప్పుడు అవే ఆలోచనలా? అవును మరి, ఆపద్బాంధవులు కదా. అబ్బా, ఆ సంగతి పక్కన పెట్టి అసలు జరిగిన విషయం విను. అయితే ఇదేదో కొత్త సంగతి అయి ఉంటుంది. చెప్పండి చెప్పండి. ఈ రోజు ఒక ఖరీదైన కస్టమర్ మన టాక్సీ ఎక్కాడు. దిగాల్సిన చోట దిగి టాక్సీ బిల్లు కట్టి వెళ్ళిపోయాడు. ఆయన దిగిన తర్వాత నేను లోన సీట్ కవర్ సర్దుతుంటే నాకో పర్స్ కనిపించింది. అంతే, అది పట్టుకొని కాస్త దూరంలో వెళ్తున్న ఆయన్ని ఆపి దాన్ని ఇచ్చేశాను. ఆయన గాబరాగా అందుకొని తెరిచి చూసి అమ్మయ్యా అనుకుని నా వైపు ఆనందంగా చూశాడు. ఈ బ్యాగ్లో ఏమున్నాయో తెరిచి చూశావా అన్నాడు. మీ లగేజ్ చూడటమే గాని అందులో ఏం వస్తువులున్నాయో చూడాల్సిన అవసరం నాకేంటి అన్నాను. ఇంతకీ ఆ బ్యాగ్లో బాగా డబ్బుందా? క్యాష్ ఏమీ లేదు, కానీ కళ్ళు చెదిరే ఖరీదైన డైమండ్స్ ఉన్నాయి. వీటి విలువ ఎంతుంటుందో తెలుసా అని అడిగాడు. నేను తల అడ్డంగా ఊపాను. కొన్ని లక్షలుంటుంది. ఎన్నో నీకెందుకు గాని, ఇదిగో ఈ రివార్డ్ తీసుకో అంటూ ఆయన ఒక నోట్లకట్ట నాకు అందించబోయాడు. నేనాయనకో నమస్కారం పెట్టి వద్దని తిరిగి రాబోయాను. అది మీకు అలవాటేగా. భువన, తర్వాతేమైందో విను. ఇంకే ఉంటుంది, ఆయన థ్యాంక్స్ అని ఇంగ్లీష్లో చెప్పి మీ అంత సిన్సియర్ టాక్సీ డ్రైవర్ నేనెక్కడా చూడలేదని పొగుడుంటారు. పొగడటం అంటే అలా ఇలా కాదు భువన. అతడన్న ప్రతి మాట నాకు వృత్తిలో ఎంతో తృప్తిని ఆనందాన్ని కలిగించాయి. చివరగా ఆయన వెళ్తూ, ఏమండి, మీ హుందాతనం చూస్తుంటే బతికి చెడ్డవార్లా కనిపిస్తున్నారు. అందుకే కష్టపడకుండా అందిన సంపదని కాదన్నారు. కానీ ఇప్పుడు నేను నా ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా వరప్రసాదమైన ఈ బంగారు లాకెట్ని మీకిస్తున్నాను. ఇది బాబా ప్రసాదం. దీన్ని తప్పకుండా మీరు తీసుకోవాలి అంటూ ఈ లాకెట్ని నా చేతికిచ్చి, మీకు మళ్లీ మంచి రోజులు వస్తాయి అని భుజం తట్టి మరీ వెళ్ళిపోయారు. ఎంత అదృష్టవంతులండి మీరు. నేనే కాదు, నువ్వు నీ కూతురు బిడ్డకి నీ ఆశీస్సులతో పాటు ఈ బాబా దీవెనలు కూడా అందజేయి. అయితే ఈ లాకెట్టు పసిబిడ్డను తొలిసారిగా చూస్తున్నప్పుడు అమ్మమ్మ తాతయ్యలుగా ఏ గిఫ్ట్ ఇవ్వగలమా అని విచారించావు. ఇప్పుడు నీ బెంగ తీరిందా? అంత బాబాదయండి.